టీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. హెచ్సీయూఏఏ వీడియోల పోస్టింగ్ కేసులో మన్నె క్రిషాంక్, కొణతం దిలీప్ విచారణకు హాజరయ్యారు. మొన్నటి వరకు జరిగిన హెచ్సీయూ భూ వివాదంలో మన్నె క్రిషాంక్ ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు ఆయన్ని విచారణకు రమ్మని పిలిచారు. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులపై విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, గచ్చిబౌలి పిఎస్ లో ఇటు మన్నె క్రిషాంక్ అలాగే కొణతం దిలీప్ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, గచ్చిబౌలిలోని హెచ్సి భూములు అయితే గచ్చిబౌలి భూములపై ఏ సమాచారంతో సహాయంతో ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని ఇప్పటికే మన్నె క్రిషాంక్ అలాగే కొంత దిలీప్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన అంటే ఒకే కేసు సంబంధించి 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తాము హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టులో కూడా తమకు చుక్కెదురైంది. సో పోలీసులకు మీరు పూర్తిగా సహకరించాలని హైకోర్టు కూడా వాళ్ళు ఆలోచించి, సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇద్దరు కూడా నేడు ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. మొత్తంగా ఈ గచ్చిబౌలి ఈ భూముల పైన ఏఐ సహాయంతో ఫేక్ వీడియోలు అలాగే ఎలా ప్రచారం చేశారో అనే దానిపైన పూర్తిగా అలాగే ప్రభుత్వం ప్రతిష్టలు దెబ్బతీసేలాగా అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా వరకు కూడా అంటే ఇటు విద్యార్థులు రెచ్చగొట్టి మాట్లాడించారు, ఇవన్నీ కూడా చేశారన్న ఆరోపణలతో వారిపైన కేసు అయితే నమోదు చేశారు. మొత్తంగా ఇదే విధంగా కొంత దిలీప్ కూడా ఈ విషయంలో తన నోటీసులు నిన్న అందుకున్నారు. ఇద్దరు కూడా నోటీసులకు అందుకున్న నేపథ్యంలో వారి కూడా ఉదయం పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. అయితే ఇటు గచ్చిబౌలి హెచ్సీ భూముల్లో చాలా వరకు కూడా హెచ్సీ భూములన్నీ కూడా లాక్కుంటున్నారు. దాంట్లో ఉన్నటువంటి పక్షులు, నెమళ్ళు అలాగే ఇతర వన్యప్రాణులన్నింటి కూడా హింసిస్తున్నారు అన్నట్టుగా ఏ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రచారం చేసి చాలా వరకు కూడా మొత్తంగా అన్ని దాదాపు ఇటు పర్యావరణవేత్తలందరినీ కూడా కదిలించేలాగా అలా ఏయో వీడియోలు మొత్తంగా పెట్టి అధ్యయనాలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసిన విషయంలో తనకి ఇద్దరు